విజయవాడలో డీజీపీ సాంబశివరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తద్వారా ఈ ఎలిగేషన్స్ అన్నింటినీ కూడా విచారించి ఒక తక్కువ కాలంలో రిపోర్ట్ ఇవ్వడం, దాని మీద తగినటువంటి వ్యక్తుల మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడం అనే అంశం పైన కొంత మీటింగ్ లాంటి పెట్టి ఉదయం ఈ వివరాలు తెలియజేస్తున్నాం మీకు. ఆ మీటింగ్ యొక్క వివరాలు. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది it will be headed by a senior police officer. He is Mr. Vineet Brijlal అని ఈయన ఐపీఎస్ ఆఫీసర్. ఇంతకుముందు సిబిఐలో ఈయన డిఐజీగా పనిచేశారు. హిస్ నేమ్ ఐఎమ్ రిపీటింగ్ టు యూ. హీ ఈస్ మిస్టర్ వినీత్ బ్రిజ్లాల్, ఐపీఎస్ ఆఫ్ 2001 బ్యాచ్, and he worked in CBI as DIG CBI just before coming back to the state. వారికి సహకరించాల్సిందిగా జాయింట్ కలెక్టర్ విశాఖపట్నం సూచన గారిని, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం టీటీడీలో డెప్యూటీ ఈఓగా ఉన్న లంకా విజయసారథి గారిని, ఇంకా కొంతమంది అధికారులను కలిపి ఒక సిట్ ని నియమిస్తున్నారు ప్రభుత్వం. ఈ సిట్ యొక్క ప్రధాన పాయింట్స్ ఏంటంటే, ముఖ్యంగా ఈ ఎలిగేషన్స్ అన్నింటిలో కూడా లోతైనటువంటి విచారణ జరపడం, ఎవరైనా రికార్డ్స్ ట్యాంపర్ చేసిన తర్వాత చేయడానికి కారణం అఫీషియల్స్ అయ్యేందుకు చాలా వరకు అఫీషియల్స్ ఉంటారు. చాలా వరకు ఎవరైనటువంటి నిర్దిష్టంగా చెప్పలేకపోయినప్పటికీ ఇప్పుడు ప్రెస్ ద్వారా అఫీషియల్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ ల్యాండ్స్ ట్యాంపరింగ్ చేయడం వల్ల ఎవరైతే లబ్ధి పొందుతారో వారిని, వీరందరి మీద కూడా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీ డోంట్ టేక్ ఇట్ ఎ స్మాల్ కేస్, వీఆర్ గోయింగ్ టు టేక్ ది ఇష్యూ వెరీ సీరియస్. ముఖ్యంగా ఇప్పటి వరకు అయితే ప్రాథమికంగా మా దగ్గరకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే, ఈ సిట్ అనేది చాలా లోతుగా విచారణ చేస్తుంది కాబట్టి సిట్ విల్ బి గివింగ్ మోర్ డీటెయిల్స్ ఇన్ ఫ్యూచర్ టు యూ. ప్రస్తుతానికైతే విశాఖపట్నం సిటీలో 3 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. 25 ఇన్స్టెన్సెస్ ఆఫ్ రికార్డ్ ట్యాంపరింగ్ జరిగింది. ఇప్పుడు మాకు తెలిసినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం 1B ROR 1Bలో 25 రికార్డ్స్, భూములకు సంబంధించిన రికార్డ్స్ ఇప్పటి వరకు ట్యాంపరింగ్ అయినట్టుగా మాకు తెలిసింది. అంతేగాని ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, 25 ట్యాంపరింగ్స్ కూడా కలిపి దాదాపు 270 ఎకరాలు ప్రభుత్వ భూమి సంబంధించినటువంటి రికార్డుల్ని ట్యాంపర్ చేసినట్టుగా మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ 270 కూడా దాదాపు 265 ఎకరాలు ప్రభుత్వ భూమి అయితే ఒక 5 ఎకరాలు ప్రైవేట్ స్థలం కూడా రికార్డు ట్యాంపర్ అయినట్టుగా ఉంది. ఎందుకు ట్యాంపర్ చేశారు, ట్యాంపర్ చేసిన తర్వాత వాటిని వాళ్ళ సొంత పేర్ల మీద రిజిస్టర్ చేసుకున్నారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా గమనిస్తే, ఇంతవరకు రికార్డు ట్యాంపర్ అయినట్టుగానే ఉంది. కానీ ఈసీ చూస్తే, మీ అందరూ తెలిసి ఈసీ అంటే ఏంటి, ఎంకంప్లైంట్ సర్టిఫికేట్ చూస్తే అవన్నీ ప్రభుత్వ భూముల కింద చూపిస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా ఫలానా వ్యక్తి ఒక ఆయన ట్యాంపర్ చేసి ఆయన పేరు మీద లబ్ధి పొందడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడా అని చూస్తే ఇంతవరకు అటువంటి ఇన్స్టెన్స్ ఒక్కటి కూడా లేదు. మీరు దయచేసి ప్లీజ్ మేక్ ఇట్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ట్యాంపరింగ్ చేయొచ్చు, దాన్ని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, దాన్ని వేరే ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చు. కానీ ప్రస్తుతం జరిగింది ఏంటంటే ట్యాంపరింగ్ మాత్రమే జరిగింది. అది కూడా ఎలా బయటికి తెలిసిందనేది మీకు తెలియపరుస్తాను, అతి త్వరలో తెలియపరుస్తాను ఈ మీడియా కాన్ఫరెన్స్లోనే. ఈ ROR 1B ఏదైతే ట్యాంపర్ చేశారో అది ట్యాంపర్ చేయడం అనేటువంటిది క్రిమినల్ నేరం. అది ఇట్ ఈస్ ఫాల్సిఫికేషన్ ఆఫ్ రికార్డ్, ఫోర్జరీ, అన్ని సెక్షన్స్ వస్తాయి. సో ఇప్పటికే 3 కేసులు కట్టడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సిట్లో ఉన్నటువంటి అధికారులు ప్రొఫెషనల్గా ఇన్వెస్టిగేట్ చేసి నేరస్తులను ఎవరిని వదిలిపెట్టేటువంటి సమస్య లేదు. మీకు చెప్పాను, ఈసీస్లో కూడా ఎక్కడ ఎవరైతే పేర్లు మార్చారో ఈ రికార్డ్స్లో ఆ పేర్ల మీద రిజిస్టర్ అయ్యి ఒక్క సెంట్ భూమి కూడా వాళ్ళ పేర్ల మీద రిజిస్టర్ అయ్యలేదు. మరి ఎందుకు చేసి ఉండడానికి అవకాశం ఉన్నది అంటే, ఒక అనుమానం ఏంటంటే, ఈ ట్యాంపర్ చేస్తే రికార్డ్స్ని, ఆ ట్యాంపర్డ్ రికార్డ్స్ని తీసుకుపోయి బ్యాంక్ దగ్గరికి పోయి లోన్ తీసుకోవడం కానీ ఇంకోటి కానీ జరగచ్చు. అది కూడా సిట్ తెలుస్తుంది. మేము ఏది కూడా నిరాధారంగా చెప్పడానికి వీల్లేదు, ఒక ఉన్నత పోలీస్ అధికారి నేను చెప్పకూడదు. సో దట్ ఈస్ వాట్
we intend to say why they have tampered, who have tampered, why they have tampered, who are the likely beneficiaries. అవన్నీ కూడా సిట్ బయటికి తీసుకొస్తుంది. సో అంటే మీకు వివరిస్తే ట్యాంపరింగ్ జరిగింది కానీ సబ్సిక్వెంట్ యాక్ట్ అంటూ జరగలే. సబ్సిక్వెంట్ యాక్ట్ అంటే ఎవరి పేరు మీద అయితే రికార్డు మార్చబడిందో ఆ వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అవడం అనేటువంటిది ఇంతవరకు జరగలేదు. ఈ 25 పేర్లు, 25 అంటే దాదాపు 30 పేర్లు ఉన్నాయి. 30 పేర్లు కూడా మా దగ్గర లిస్ట్ ఉంది. వీ కెన్ షేర్ విత్ ది మీడియా ఆల్సో. ఎవరెవరి పేర్లు ఆ 1Bలో మార్చారు అనేటువంటిది కూడా మా దగ్గర లిస్ట్ ఉంది. వీ కెన్ షేర్ విత్ ది మీడియా. అదేవిధంగా ఈ 1Bనే కాకుండా ఈవేళ కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు కొన్ని అదర్ రికార్డ్స్ కూడా, ఎస్ఎఫ్ఏ రికార్డ్, ఎస్ఎఫ్ఏ అది కూడా కొంత ట్యాంపర్ అయినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఈ 30 మంది పేర్లే కాకుండా ఇంకా కొంతమంది పేర్లు కూడా ఉన్నాయి. సో దట్ ఆల్సో వీ కెన్ షేర్. ఇట్స్ వెరీ ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఏదో పేర్లు బయటకు తీసుకొచ్చి ఏదో వాళ్ళని బ్లేమ్ చేద్దామని కాదు, రికార్డులో ఏమి జరిగిందనేది మీతో పంచుకుంటున్నాను అంతవరకే. ఇట్స్ నాట్ దాట్ వాళ్ళు వచ్చి చేశారా, ఏ అధికారి చేశారని నేను చెప్పలేను. సిట్ కంప్లీట్గా తెలుస్తుంది, ఈ విషయం తెలుస్తుంది. ఇది ఏ విధంగా బయటకు వచ్చిందంటే చాలా ఇంపార్టెంట్. మీకు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ అన్ని కూడా ప్రభుత్వం ఈ మధ్య పబ్లిక్ డొమైన్లో వెబ్ ల్యాండ్లో పెడుతున్నారు. విశాఖపట్నంలో 2-3 గ్రామాల యొక్క డిజిటల్ రికార్డ్స్ని వెబ్ ల్యాండ్లో పెడదామని కలెక్టర్ గారు, ప్రవీణ్ కుమార్ గారు, వారి టీము అందరూ ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా పకడ్బందీగా పాత రికార్డ్స్ తోటి వాళ్ళు వెరిఫై చేసుకున్నారు. వెరిఫై చేసుకున్న పిదప వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఎక్కడో కొన్ని రికార్డ్స్లో మార్పు వస్తున్నది, ట్యాంపరింగ్ జరిగింది అనుమానం వచ్చి ఇది ప్రభుత్వం అంటే ముఖ్యంగా కలెక్టర్ గారు వారి టీం అనెర్త్ చేసినటువంటి ఇష్యూ ఇది. అంతేగాని దీంట్లో వేరే వేరే కారణాలు ఏం లేవు. ఇట్ వాజ్ అన్ ఎక్సర్సైజ్ డన్ by the collector and his team in putting the digital records in the public domain where it was found. It was unearthed by the collector and his team. అప్పటికి ఇది ప్రభుత్వం కనిపెట్టినటువంటి 25 రికార్డ్స్ ఇట్లా ట్యాంపర్ అయినాయి, 30 మంది ఉన్నారు, 270 ఎకరాలు ఉందమే కాకుండా కలెక్టర్ గారు ఒక కాల్ సెంటర్ని కూడా ఏర్పాటు చేశారు విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తే మీరు ఎవరైనా మీ రికార్డ్స్ ట్యాంపర్, ప్రైవేట్ భూములు, ప్రభుత్వ భూములు అంటే ప్రభుత్వం దగ్గర ఉంటాయి కాబట్టి రికార్డ్స్ ప్రభుత్వం కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. వాట్ అబౌట్ ద ప్రైవేట్ ల్యాండ్స్ అని చెప్పి ప్రభుత్వం కలెక్టర్ గారు కాల్ సెంటర్ పెట్టారు. అందులో కొంత ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది కానీ సరైనటువంటి అనుకున్నంత పెద్ద ఎత్తున రీతిలో స్పందన రాలేదు. అంటే స్కామ్ అనేటువంటిది, స్కామ్ అని అంటే ఈ రికార్డ్స్ ట్యాంపరింగ్ అనేటువంటి స్కామ్ అనేటువంటిది పెద్ద ఎత్తున కాకపోయినా అంటే ఇనీషియల్ స్టేజ్లోనే కనుక్కున్నారు. ఇనీషియల్ స్టేజ్ అంటే డిజిటైజేషన్ అనేటువంటిది ఒక మంచి ట్రాన్స్పరెంట్ ప్రక్రియ. ఆ ప్రక్రియలో వీళ్ళు భాగంగా చేస్తున్నప్పుడు దే హ్యావ్ అనర్థడ్ దిస్. అదే చేయకపోయినట్టయితే అది అలా ఉండిపోయేది. ఎంతకాలం నుంచి చేశారు, ఎప్పుడు చేశారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇవన్నీ కూడా సిట్ బయటకు తీస్తున్నది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా ఇందులో ఉపేక్షించేది లేదు. వీఆర్ గోయింగ్ టు వెరీ Honorable CM is very serious about that. No official or no beneficiary will be spared. SIT will take care of it. That is the reason why the officer who came from CBI has been appointed as the chief of the SIT. He will submit a report in a short time. Short time అంటే ఏదో 6 నెలలు 7 నెలలు అని కాకుండా maybe a month or 2 they will submit a report. దీనికి సంబంధించి పబ్లిక్ కూడా సిమిలర్ ట్యాంపరింగ్స్ ఏమన్నా జరిగి ఉంటే వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్స్లో కూడా దయచేసి సిట్కి తెలియపరచాల్సిందిగా ప్రభుత్వం ఆదేశిస్తున్నది. సిట్ ఏర్పాటు చేయడం ద్వారా ది రైల్వే స్టేషన్ యూ టేక్ ఇట్, ఇట్స్ నెంబర్ 1. సిటీ యూ టేక్ ఇట్ నెంబర్ 3 in the country. So many things Visakhapatnam city has got a great name for itself. It's a naturally beautiful city, growing city. We don't want to create ఇటువంటి ల్యాండ్ గ్రాబర్స్, ఇటువంటి వీళ్ళు ఉన్నారు అంటే వీళ్ళని స్పేర్ చేయట్లేదని గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్తున్నారు. వీఆర్ గివెన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ బై ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, డోంట్ స్పేర్ ఎనీవన్, రిపీట్ ఎనీవన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కార్డర్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద బెనిఫిషియరీ.
వెరీ క్లియర్, వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్ ఆన్ దెమ్ కైండ్లీ. ఇఫ్ యూ హ్యావ్ ఎవిడెన్స్, సాక్ష్యం ఉంటే దయచేసి సిటీకి చెప్పండి, లేదా మాకైనా చెప్పచ్చు. దిస్ ఈజ్ ఫ్రమ్ అవర్ సైడ్. సో ఎనీ క్వరీస్ ఫ్రమ్ యువర్ సైడ్ మోస్ట్ వెల్కమ్. ఐ కెన్ గివ్ ద నేమ్. ఒక పని చేయగలను నేను. 30 మంది పేర్లు నా దగ్గర ఉన్నాయి. మీకు అందరికీ ఐ కెన్ గివ్ ద నేమ్స్ రైట్ నౌ, ఇప్పుడే. సో ది పాయింట్ ఈజ్ సింపుల్, లెట్ మీ టెల్ యూ. ఒక్క మాట చెప్తాను, ఏమనుకోవద్దు. నేను నేమ్స్ ఇవ్వగలను కానీ ఐ కెనాట్ క్రాస్ మై లిమిట్స్ వెదర్ దే బిలాంగ్ టు ఏ పొలిటికల్ పార్టీ ఆర్ నాట్. యూ డిసైడ్. ఐ విల్ గివ్ ద నేమ్స్. నేను చెప్పాను అనుకోండి, ఇది బాగోదు, డజంట్ లుక్ నైస్. విల్ గివ్ ద నేమ్స్, కైండ్లీ టేక్ ఫ్రమ్ యువర్ సైడ్. అంటే ఇట్స్ లైక్ దిస్. నా దగ్గర క్రైమ్ నెంబర్స్తో సహా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వీరు 163/2017 ఆరిలోవా పోలీస్ స్టేషన్. ఇందులో కంప్లైనెంట్ ఎవరంటే ఎల్ సుధాకర్ నాయుడు, తహసీల్దార్, ఇన్ఛార్జ్ విశాఖపట్నం రూరల్. ఈయన ఒక అప్పట్లో ఉన్నటువంటి ఒక రెవెన్యూ అధికారి మీద, అంటే సిట్ చెప్తుంది ఇవన్నీ క్లియర్గా, నేను పేరు చెప్పడం, ఐ కెన్ టెల్ నేమ్స్, ఇట్స్ నాట్ ఎ సీరియస్ ఇష్యూ. ఎవరెవరు మెయిన్గా కొమ్మాది అండ్ మధురవాడ గ్రామాల్లో జరిగినటువంటి అవకతవకలు అన్నమాట ఇవి. కొమ్మాది అండ్ మధురవాడ. కొమ్మాది గ్రామంలో దాదాపు 178 ఎకరాలు సంబంధించినటువంటి ల్యాండ్ రికార్డ్స్ ట్యాంపర్ జరిగితే, మధురవాడ గ్రామంలో దాదాపు 1B రిజిస్టర్లో ట్యాంపర్ అయినటువంటి ల్యాండ్స్ 92 ఎకరాలు. మొత్తం కలిపి దాదాపు 270 ఎకరాలు. వీటిల్లో 3 కేసుల్లో కూడా రెవెన్యూ అధికారులే కంప్లైంట్స్ ఇవ్వటం, తద్వారా విశాఖపట్నం సిటీలో 163/2007 అని ఒకటి, అదేవిధంగా 151/2017 ఆఫ్ భీమిలి పిఎస్, అదేవిధంగా పెందుర్తి పిఎస్లో కూడా ఏ ఇన్సిడెంట్స్ వచ్చినా కానీ విశాఖపట్నం సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దే ఆర్ వెరీ ప్రాంప్ట్ ఇన్ రిజిస్టరింగ్ ద కేసెస్. ఈ తీవ్రతను గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం రూరల్ మండల్కి మొట్టమొదటిసారిగా ఎంఆర్ఓ స్థాయి కాకుండా ఆర్డీఓ స్థాయి అధికారిని నియమిస్తున్నారు. ఒక మండలానికి ఒక ఆర్డీఓ స్థాయి అధికారిని నియమిస్తారు. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే పోలీసులో కూడా ఎలా ఉంటుందంటే, ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్కి ఎస్ఐఏ ఉండాల్సిన అవసరం, సిఐ ఉండొచ్చు. ఒక మరీ ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో అయితే ఒక ఎస్పీ కూడా ఎస్హెచ్ఓగా ఉంటారు, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కానీ అటువంటి వాటిలో. సో తీవ్రతను బట్టి ఇవాళ ఈ ల్యాండ్ రికార్డ్స్ సంబంధించినటువంటి తీవ్రతను బట్టి చాలా సీరియస్గా ఒక ఆర్డీఓ స్థాయి అధికారిని కూడా నియమిస్తున్నారు. ఇవే కాకుండా ఒక వే ఫార్వర్డ్ కూడా కలెక్టర్ గారు ఇచ్చారు. దో ఐఎమ్ నాట్ ఎ రెవెన్యూ ఆఫీసర్, ఐ కెనాట్ ఎగ్జాక్ట్లీ ఎక్స్ప్లెయిన్ లైక్ ఎనీ అదర్ కలెక్టర్ ఆర్ రెవెన్యూ ఆఫీసర్. చాలా సీరియస్గా వీటన్నిటినీ, ఒక్క ప్రభుత్వ భూమి ఒక్క సెంట్ కూడా ఇంకా అవతల వాళ్ళకి పోనిచ్చేది లేదు. వీ విల్ రికవర్ చేయడానికి కూడా ఏంటంటే, అక్కడ ఎవరు దాన్ని ఆక్యుపై చేసుకున్నట్టుగా కానీ దాని మీద రిజిస్టర్ చేసుకున్నట్టుగా కానీ ఎక్కడ లేదు. పేరు మార్చున్నది, 1Bలో పేరు మార్చున్నారు. ఎందుకు మార్చారు? 30 మంది పేర్లు వేరేగా కనిపిస్తున్నాయి. ఇంతవరకు వాస్తవం. దానికి సంబంధించి కేసులు కట్టడం, వాటిని పరిశోధించడం, తగిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అన్నీ జరుగుతాయి. కానీ బట్ ఐ కెన్ గివ్ యూ యాజ్ ఆఫ్ నౌ, ఇప్పటివరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ద సింగిల్ పీస్ ఆఫ్ ల్యాండ్ హ్యాస్ నాట్ బీన్ ఆక్యుపైడ్ బై ఎనీ వన్. ఒకటండి, చాలా మంచి ప్రశ్న వేశారు. మీరు సాక్ష్యం ఇస్తాను అంటే వీఆర్ ది ఫస్ట్ వన్ టు టేక్. మీరు ఏ ద్వారా ఎట్లా పంపిస్తారనేది చాయిస్ ఇస్ యువర్స్. మీరు వాట్సాప్ క్రియేట్ చేయమని అడుగుతారు, అంతే కదా. మీరు వీ విల్ డెఫినెట్లీ డూ, విల్ సజెస్ట్ టు ద సిట్, విల్ సజెస్ట్ వాట్ ఇస్ దట్, విల్ సజెస్ట్. See, the point is, లక్షల కోట్ల ఎకరాల స్థలం ఉన్నప్పుడు, లెట్స్ బి వెరీ ఫెయిర్, సమ్వేర్ సంథింగ్ కెన్ గో రాంగ్. ట్యాంపరింగ్ జరిగిందని కూడా ఎలా తెలుస్తుంది? సిన్సియర్గా కలెక్టర్ గారు వాళ్ళ టీం దే హ్యావ్ ట్రైడ్ టు వెరిఫై విత్ ది అదర్ రికార్డ్స్. రికార్డు మీద ఏది ఉందో అదే నమ్మితే, సో నథింగ్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్. సో దిస్ వాజ్ అనెప్టెడ్ బై ది కలెక్టర్ అండ్ హిస్ టీమ్, బేసికలీ బై గోయింగ్ త్రూ ఆల్ ది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దీని మీద ఫైట్ చేస్తున్నారు. మీరేమో తాజాగా చెప్తున్నారు కలెక్టర్ గారు పెట్టారు, కానీ కలెక్టర్ గారు పెట్టించినందుకు మొత్తం రిపీట్ చేశారు. దేర్ ఈజ్ వన్ స్మాల్ డిఫరెన్స్. మీరు జరిగే క్వశ్చన్ నాకు తెలుసు.
పెందుర్తి ల్యాండ్స్ మీద కూడా కేసు 2016లోనే కేసు కట్టున్నారండి. ఐఎమ్ టెలింగ్ యూ హియర్ రైట్ నౌ ఐ కెన్ గివ్ ద క్రైమ్ నెంబర్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిన కేసు 749/2016 పెందుర్తి పోలీస్ స్టేషన్. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ వన్. అది ల్యాండ్ పూలింగ్ సంబంధించింది. నోబడి విల్ సపోర్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎమ్మెల్యే గారు చెప్పిన దాంట్లో నిజం ఉంటే తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. నిజం ఉందా లేదని నేను చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్. It is a totally different case and this is totally different case. This is tampering of the records is concerned. This is totally related to tampering of records. That is different. Both the cases, let's not mix. ఒక్క విషయం చెప్పగలను. ఫర్ మీ who committed the offense matters to me. What is he? I am not concerned. I am very clear. For me, who committed the offense? ఎవరు ఈ నేరం చేశారు అది నాకు ఇంపార్టెంట్. ఆయన ఎవరు అనేది నేను చూడను. యాజ్ సింపుల్ యాజ్ దాట్. నేరం చేసింది స్పష్టంగా ఉన్నటువంటి జ్ఞానం ప్రకారం తీసుకుంటే కదా గవర్నమెంట్ ఉద్యోగులు సార్. అయ్యా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, రెవెన్యూ ఎంప్లాయీస్ కదా. See, I can only say officials. I can say officials. I am not trying to camouflage. నేనేదో సేవ్ చేస్తానికి మాట్లాడలేదు. Before I said, the big difference between me and others, I am a police officer. I must speak with evidence. ఒక డిపార్ట్మెంట్ బ్లేమ్ చేసేప్పుడు ఎవరైనా ఐ టోల్డ్ నేను క్లియర్గా చెప్తాను, మీ అందరి ముందు చెప్తాను. ఎవరు చేశారన్నదే ముఖ్యం కానీ వాళ్ళు ఎవరు, వాళ్ళ పొజిషన్ ఏమిటి, ఇట్స్ ఇమ్మెటీరియల్ ఫర్ అస్. వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్ వెరీ సూన్. సిట్ విల్ గివ్ యూ మోర్ డీటెయిల్స్ ఇన్ ద కమింగ్ మీడియా కాన్ఫరెన్సెస్. See, it is a possibility. The one which has మన దృష్టికి వచ్చింది విశాఖపట్నంలో వచ్చింది. We are taking action on that. That's it. Thank you very much. You want it? Try.